వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ రోజు మార్కెట్స్ అయితే కొద్దిగా వోల్టైల్ టు పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ అయ్యాయి. అండ్ నిఫ్టీ 10 పాయింట్స్ గెయిన్ అయితే, సెన్సెక్స్ 80 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 400 పాయింట్స్ గెయిన్ అయింది. ఫర్దర్ గా నిఫ్టీ 50లో కోటక్ మహీంద్రా బ్యాంక్ 2% గెయిన్ అయితే, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 1.5%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.5%, బజాజ్ ఫిన్సర్ 1.5%, హెచ్డిఎఫ్సి లైఫ్ 1% చొప్పున లాభపడ్డాయి. అండ్ టాప్ లూజర్ సైడ్ అల్ట్రాటెక్ సిమెంట్ 1.5%, గ్రాసిమ్ 1.5%, బజాజ్ ఫైనాన్స్ 1.5%, బజాజ్ ఆటో 1.5% అండ్ హిండల్కో 1.4% చొప్పున నష్టపోయాయి. సో మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ ని 6.5% గా ఉంచుతూ డిసిషన్ అయితే తీసుకున్నారు. అండ్ ఆల్మోస్ట్ రెపో రేట్ లో ఎలాంటి చేంజ్ లేదు. ఆల్రెడీ స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిందే ఆర్బీఐ కూడా చెప్తుంది. అండ్ ఫర్దర్ గా బ్యాంకింగ్ స్టాక్స్ ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అవడానికి ఇదొకటి మేజర్ రీజన్. అండ్ ఫర్దర్ గా రేట్ సెన్సిటివ్ స్టాక్స్ లో మంచి ర్యాలీ ఈ రోజు ఆల్రెడీ చూసాము మార్కెట్. సో రేట్ సెన్సిటివ్ స్టాక్స్ లో కొద్దిగా మొమెంటమ్ స్టిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అందులో ఫర్దర్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి అప్సైడ్ పొటెన్షియల్ ఎక్కువగా ఉండొచ్చు. అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రీసెంట్ టైంలో కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. యాక్సిస్ బ్యాంక్ రీసెంట్ ఫాల్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ కనబడుతుంది. కెనరా బ్యాంక్ ఏదైతే లైక్ స్టాక్ హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. ఫర్దర్ గా అప్ ట్రెండ్ అయితే రావచ్చు. రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో గోద్రేజ్ ప్రాపర్టీస్లో మొమెంటమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ కూడా ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సిటీ యూనియన్ బ్యాంక్ ఏదైతే స్టాక్ ఆల్రెడీ లైక్ ఫాల్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో ఇవన్నీ కూడా రేట్ సెన్సిటివ్ స్టాక్స్. అండ్ ఈ స్టాక్స్లో కమింగ్ 1 to 2 వీక్స్లో మంచి ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో జొమాటో స్టాక్ అయితే చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. సో దీనికి గల మేజర్ రీజన్ కోటాక్ అనలిస్టులు 25% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జొమాటోస్ ఫుడ్ డెలివరీ గ్రాస్ మర్చెండైజ్ వాల్యూలో. అండ్ ఇది ఆల్మోస్ట్ మంచి గ్రోత్. అట్ ద సేమ్ టైం 99% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బ్లింకిట్ గ్రోత్లో. సో ఇది ఫర్దర్గా జొమాటో స్టాక్ ప్రైస్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వచ్చు. అండ్ స్టాక్ అయితే ప్రస్తుతానికి టార్గెట్ ప్రైస్ 210 ఇచ్చారు. ఎర్లియర్ ఇట్ వాస్ అరౌండ్ 190. సో ఏదైతే స్టాక్ టెక్నికల్గా కూడా మొమెంటమ్ కంటిన్యూ అవ్వచ్చు. గ్లోబల్ స్పిరిట్స్ ఈ స్టాక్ రీసెంట్గా అంటే లాస్ట్ 1 వీక్ నుంచి 20% పైగా పెరిగింది. రీసెంట్గా కంపెనీ జాయింట్ వెంచర్కి అయితే వచ్చింది విత్ కరేబియన్ బీర్ ఫర్మ్. సో ఇందులో భాగంగా బీర్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అయితే కరేబియన్ ఫర్మ్ అయితే చేయనుంది ఇండియాలో. సో గ్లోబల్ స్పిరిట్స్ మనందరికీ తెలిసిన కంపెనీ ముఖ్యంగా ఆల్కహాలిక్ బేవరేజెస్, శానిటైజర్స్, యానిమల్ ఫీడ్ అండ్ బయో ఎథనాల్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ వీళ్ళకి వేరియస్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రమ్ విస్కీ టు వోడ్కా, రమ్, జిన్ అండ్ డిఫరెంట్ డిస్టిలరీ సెగ్మెంట్లో అయితే. రీసెంట్ టైంలో ధనలక్ష్మి బ్యాంక్ అండ్ ఈ స్టాక్ అయితే చాలా మటుకు అప్ ట్రెండింగ్లో కనబడుతుంది. అండ్ దీనికి మేజర్ రీజన్ గ్రాస్ అడ్వాన్సెస్ బ్యాంక్కి 5.63% పెరిగి 10,409 crore చేరుకున్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఓన్లీ 9,854 crore. సో బ్యాంక్ యొక్క కాసా రేషియో అట్ ద సేమ్ టైం గోల్డ్ లోన్ బిజినెస్ కూడా పెరుగుతూ వస్తుంది. సో ఆల్మోస్ట్ 13.5% ఆఫ్ దేర్ బిజినెస్ ప్రస్తుతానికి అయితే గోల్డ్ లోన్ ఉంది. అండ్ ఈ బిజినెస్ అయితే చాలా స్ట్రాంగ్గా ఫర్దర్గా కూడా గ్రో అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఆ బేసిస్ మీద ధనలక్ష్మి బ్యాంక్ అవుట్లుక్ అయితే ఇక్కడ నుంచి పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంది. నార్త్ ఈస్టర్న్ క్యారింగ్ కార్పొరేషన్ ఎన్ఈసిసి ఈ స్టాక్ రీసెంట్ టైంలో చాలా మటుకు అప్ ట్రెండింగ్లోనే కనబడుతుంది. అండ్ ఫర్దర్గా కంపెనీ థర్స్డే 6,70,000 ఈక్విటీ షేర్స్ అండ్ 39,55,062 వారెంట్స్ కన్వర్ట్ చేస్తుంది ఈక్విటీ షేర్స్లోకి ఆన్ ప్రిఫరెన్షియల్ బేసిస్ మీద అనేది చెప్పారు. అండ్ ఫర్దర్గా స్టాక్ కూడా ట్రేడింగ్ సెషన్లో పాజిటివ్గా ట్రేడ్ అయింది. సో ఈ రోజు ఇంట్రాడేలో ఆల్మోస్ట్ 12% వరకు అయితే పెరిగి 32 రూపీస్ దగ్గరకు క్లోజ్ అయింది. సో ఎన్ఈసిసికి ఎర్లియర్గా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఆర్డర్స్ అయితే వచ్చాయి. అండ్ విచ్ ఈజ్ అరౌండ్ 52.48 crore. అండ్ అట్ ద సేమ్ టైం కంపెనీ రీసెంట్గా ఎంఓఈ కూడా వచ్చింది విత్ ఎస్జీ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ టు ఇన్వెస్ట్ అరౌండ్ 20 crore అండ్ అక్వైర్ 20% ఆఫ్ ద షేర్స్. సో ఎన్ఈసిసి అనేది ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో అయితే ఉంది. ముఖ్యంగా ఫ్రైట్ ఫార్వర్డింగ్, లాజిస్టిక్స్ అండ్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. ఆల్మోస్ట్ వీళ్ళకి 250+ బ్రాంచెస్ ఉన్నాయి ఇండియాలో. అండ్ ఫ్రైట్ మేనేజ్మెంట్ అండ్ కస్టమైజ్డ్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ అండ్ ఆటోమేటెడ్ ఈఆర్పీ బేస్డ్ సాఫ్ట్వేర్ ద్వారా కంపెనీ అయితే అందిస్తుంది. అండ్ ఫర్దర్గా కంపెనీ యొక్క బిజినెస్ చూస్తే కనుక సో రీసెంట్ టైంలో స్టాక్ ప్రైస్లో మొమెంటం అయితే కనబడుతుంది. బట్ కంపెనీ సేల్స్ తీసుకుంటే లైక్ డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ సేల్స్ 85 crore వచ్చాయి. అండ్ కంపెనీ హైయెస్ట్ ప్రాఫిట్ అయితే పోస్ట్ చేసింది విచ్ ఈస్ 2.52 crore. అండ్ ఇయర్లీ కూడా 2023లో హైయెస్ట్ సేల్స్ అండ్ హైయెస్ట్ ప్రాఫిట్ అయితే పోస్ట్ చేయగలిగింది. అండ్ స్మాల్ క్యాప్ కంపెనీ ఇది. అండ్ ఆల్మోస్ట్ 275 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. అండ్ వాల్యూమ్ బేస్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. బట్ రీసెంట్ టైంలో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో రెడింగ్టన్ రీసెంట్గా జోహోతో టైఅప్ అయింది ఫర్ ద ఫాస్టనింగ్ ద బిజినెస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ఏదైతే ఈ కొలాబరేషన్ ఉందో ఎక్స్పాండ్ చేస్తుంది జోహోస్ బిజినెస్ సొల్యూషన్స్ని ఫర్ ద వైడర్ కస్టమర్ బేస్. ఈ రోజు ట్రేడింగ్లో రెడింగ్టన్ స్టాక్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అయింది. అండ్ ఇక మ్యూచువల్ ఫండ్ విషయానికి వస్తే లార్జ్ క్యాప్ సెగ్మెంట్లో 10,000 ఎస్ఐపి చేయడం ద్వారా బెస్ట్ రిటర్న్ ఇవ్వగల ఫండ్స్ ఏంటో చూద్దాము. సో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్లో లాస్ట్ 1 year నుంచి మీరు 10,000 ఎస్ఐపి చేస్తుంటే కనుక మీరు ఇన్వెస్ట్ చేసిన 1,30,000 బికేమ్ 1,61,000. అండ్ నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ కూడా లాస్ట్ 3 year యావరేజ్ 25% ఉంది. మంత్లీ 10,000 ఎస్ఐపి అండ్ 1,30,000 మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితే 1,60,000 రిటర్న్స్ ఇచ్చింది. అండ్
నిపాన్ ఇండియా తర్వాత జేఎం లార్జ్ క్యాప్ ఫండ్ అండ్ ఈ ఫండ్ కూడా లాస్ట్ 3 ఇయర్ రిటర్న్ 21.29% ఉంది. సో 10,000 ఎస్ఐపి మీరు ఇన్వెస్ట్ చేసిన 1 ఇయర్ అమౌంట్ 1,30,000 అయితే అండ్ రిటర్న్స్ అనేవి 1,65,213 ఉన్నాయి. అండ్ ఇంకొకటి మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఇది లాస్ట్ 3 ఇయర్ రిటర్న్స్ రిమార్కబుల్గా 26.52% ఉంటే మంత్లీ ఎస్ఐపి అనేది మీకు 1,30,000 మీరు ఇన్వెస్ట్ చేశారు లాస్ట్ 1 ఇయర్ నుంచి మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే అండ్ ఇట్ బికమ్ 1,68,566 అయింది. అండ్ ఇంకోటి హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్ ఇది 3 ఇయర్ రిటర్న్ 21.82% ఉంది. సో 10,000 లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే మీరు ఇన్వెస్ట్ చేసిన 1,30,000 బికమ్ 1,58,000 రూపీస్ అయితే అయింది. సో ఇవి బేసికల్గా టాప్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ ఎస్ఐపి చేయడానికి. అండ్ ఇవి ఈరోజు స్టాక్ మార్కెట్కి సంబంధించిన మేజర్ అప్డేట్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.